ఈ యొక్క రానున్న ఎమ్మానుయేలు గురించి మనకు ప్రబోధం చేసి ఉన్నారు. ఎమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, ఉండడానికి వచ్చి ఉన్నాడు అని అర్థం. ఆయన మనతో ఉండడానికి వచ్చాడు. శాంతి సమాధానాలని, ఆయన ఆరోగ్యాలని, అష్టైశ్వర్యాలని, కావలసిన సకల భాగ్యాలని మనందరికీ ప్రసాదించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. తన శిలువ మరణం ద్వారా మానవారికి అట్టి అనుగ్రహాలన్నిటినీ కూడా ప్రసాదించి నిత్య జీవాన్ని, పునరుత్థాన భాగ్యాన్ని మనకు వస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. ఆయన జన్మ సమయమున దూతలు పరలోకం నుండి దిగి వచ్చి గొల్లలకు ఆ శుభ సందేశమును అందించి ఆ తరువాత వాళ్ళు అదృశ్యమైపోయే ముందు మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ, భూమిలో మంచి మనసు గల వారికి శాంతి సమాధానం అని మనం శుభవార్తలో విని ఉన్నాము. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి ప్రపంచాన్ని ఒకసారి చూసినట్లయితే, సమాజాన్ని చూసినట్లయితే, కుటుంబాన్ని చూసినట్లయితే, దాంపత్య జీవితాన్ని చూసినట్లయితే క్రీస్తు వచ్చాడా రాలేదా అనే అనుమానం, సందేహం కలుగుతూ ఉంది. మనం దాని గురించి గాఢంగా లోతుగా ఆలోచించినట్లయితే ఈరోజు ప్రపంచాన్ని చూస్తే ప్రపంచంలోని దేశాలు ఒక దేశానికి వ్యతిరేకంగా మరొక దేశం అనేది బాంబులను తయారు చేస్తూ ఉంది. ఒక రష్యా దగ్గర ఉన్న బాంబులన్నీ ఈ భూమిపై వేస్తే భూమి బూడిదైపోతుంది, మానవాళి మాయమైపోతుంది, ఏ జీవి కూడా ఈ యొక్క భూమిపై ఉండదు. ఈరోజు ఈ యొక్క శత్రుత్వాల వలన మరియు ఇతర అగ్రరాజ్య ఆధిపత్యాన్ని పొందాలని చెప్పివేసి దేశాలు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం, రెండు క్యాథలిక్ కంట్రీస్, ఆర్థోడాక్స్ చర్చ్ ఇన్ రష్యా, యుక్రెయిన్లో 99% క్యాథలిక్స్ యుద్ధం జరుగుతూ ఉంది. ఇస్రాయేల్ యుద్ధం ముగిసినట్లుగా ఉంటూ ఉంది, కానీ మళ్ళీ ఎప్పుడు చేస్తుందో తెలియదు. ఈ విధంగా ప్రపంచాన్ని చూసినట్లయితే ఈ ప్రపంచంలో కొరబడింది ఏంటి అంటే శాంతి సమాధానాలు లేకుండా పోయే మానవతా విలువలు మాయమైపోతూ ఉన్నాయి. మానవులు మృగాలుగా మారుతూ ఉన్నాం అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. మన చిన్నతనం చూసినట్లయితే మన నాన్నలు కానీ, తాత ముత్తలు కానీ ఎంత అనుబంధ బాంధవ్యాలని, ప్రేమ ఆప్యాయతలను కలిగి ఉన్నారో వాటిని చూస్తే ఈరోజు ఆశ్చర్యం వేస్తుంది. దాంతో ఈనాటి జీవితాన్ని పోల్చుకుంటే ఆ రోజు అక్కాచెల్లెళ్ళకి, అన్నదమ్ములకి ఇటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాం, నిజంగా ప్రేమించాం. ఈరోజు వాటి స్థానంలో నాకు ఒక మంచి ఇల్లు ఉంటే చాలు, ఒక మంచి కారు ఉంటే చాలు, ఒక ఫ్రిడ్జ్ ఉంటే చాలు, ఒక 50 సెంటీమీటర్లు లేకుంటే 200 సెంటీమీటర్లో లెడ్ టీవీ ఉంటే బాగుండు, ఇంకా ఏమేమో కోరుకుంటున్నాం. మనుషుల స్థానంలో మనుషులుగా మనం చూడలేకపోతూ ఉన్నాం. అందువలనే మృగప్రాయంగా మారి జీవిస్తూ ఉన్నాం. మానవ జీవితంలో ఈ కష్టాలు, బాధలు, ఇక్కట్లన్నీ కూడా మానవులలో ఉన్న స్వార్థం వలన, స్వలాభం వలన, తోటి సహోదరుని ప్రేమించలేకపోవడం వలన, తోటి సోదరుని అవసరాల్లో వారు ఇదిగో క్రీస్తే రక్షింపబడినవాడు, దేవుని బిడ్డ ఆదుకుందామనే ఆలోచన లేకుండా, ఆ మంచి సమరయుని వలె కాకుండా ఆనాడు యాజకులు గొప్పవారు ఏ విధంగానైతే ఆ రోడ్డు పక్కన పడిపోయిన వాడిని చూసి చూడనట్లు ఏంటి మనకేంటి అన్నట్లు వదిలిపోయారో ఈరోజు మనం ఆ విధంగా జీవిస్తూ ఉన్నాం. మొన్నొకరు అంటూ ఉన్నారు, ఒక గజం స్థలం కోసం అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. తల్లి మరణించగానే ఆడపిల్లలు